హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో జ్వరాలు వచ్చినాయి. పుంటికూర పచ్చడి చేస్తున్నా. అంటే ఇది ఒక వెరైటీగా, ఇది వేరే పచ్చడి. ఉడకబెట్టేసి టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెడుతున్నా. ఇది పుంటికూర నేను కుండలో వేసిన. ఇగో ఒక 2 కట్టలు పుంటికూర. ఇది పెద్దవి 2 కట్టలు, ఇవి పెద్ద పెద్దవి 2 కట్టలు. అయితే ఇప్పుడు నేను ఇగో ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. 10-15 పచ్చిమిరపకాయలు వేసేసి ఇగో ఒక 4-5 టమాటాలు వేసేసిన. 4-5 టమాటాలు ఇవన్నీ వేసేసి నేను పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతున్నా. ఓకేనా? ఉడికినాక చూపిస్తా. టమాటా, పచ్చిమిర్చి, పుంటికూర 3 వీటిని ఉడకబెడుతున్నా. నూనె లేచకుండా పచ్చిగా. అంటే అప్పుడేమో పుంటికూర అన్నీ నూనె లేయించుకున్నా. ఇప్పుడు నూనె లేయించుకోకుండా ఉడికిచ్చిన పుంటికూర పచ్చడి. అది కూడా నేను మిక్సీలో వేస్తున్నా ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవైతే ఉడికిపోయినాయి. నేను మిక్సీలో వేస్తున్నా. మిక్సీలో వేసి మొత్తం మిక్సీ పడదాం. చూపిస్తాం మిక్సీలో కూడా ఏమేమి వేస్తున్నాను. ఇదంతా మిక్సీలో వేసుకున్నా. ఇప్పుడు మిక్సీలో ఏమి వేస్తున్నా అంటే జీలకర్ర వేస్తున్నా. 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ వెల్లిగడ్డలు వేస్తున్నా. కొంచెం దొడ్డుప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు వేస్తే తొందరగా మెదులుతుంది. రుచికి తగ్గినంత దొడ్డుప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఏంటంటే మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చడి అయితే మిక్సీకి వేసిన ఇట్లా అయింది. ఇప్పుడు వేరే బాండీలు వేసి ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టిన. ఇప్పుడు అందులో పోసి చూపిస్తా. పచ్చడి అయితే ఇది వేరే బాండీలు వేసిన. ఇప్పుడు ఇది పోపు పెట్టిన. ఇదంతా పోపు అంతా ఇలా పోసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ పుంటికూర పచ్చడి మాటికి ఎందుకు చూపిస్తున్నామనంటే ఇది ఒక రకమైన పుంటికూర పచ్చడి. ఏంటంటే ఇది మనం ఉడకబెట్టుకున్నాం కదా, టమాటాలు, పచ్చిమిర్చి, పుంటికూర అన్నీ నూనెలు వేయకుండా కలిపి ఉడకబెట్టిన ఇది పచ్చడి అనమాట. ఇది మళ్ళీ మిక్సీలో వేసిన, నేను రోట్లో కూడా వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఉల్లిగడ్డ వేయలేదు. మనం తినేటప్పుడు వేసుకోవాలి. మిక్సీకి వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అది మనం 2-3 రోజులు పెట్టుకుంటే మళ్ళీ పాడైపోతుంది. తినేటప్పుడే వేసుకోలే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఇలా ఉంది. చూడండి, చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. చాలా బాగా టేస్ట్గా చాలా బాగుంటుంది. బాయ్. ఓకే.